అవునమ్మా, అమ్మవారికి ఇష్టమనే అర్థం. మా పంటలు వెంకీబాబుకే ఇస్తాం. ఆహా. అమ్మమ్మా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు మనవడా. సరే అమ్మమ్మా. రవి గారు, అమ్మా, ఇదిగోండి. నారాయణ, రామూర్తి, నాగేశ్వరరావు, వెంకట్రావు, పెదబాబు, జగ్గయ్య, అమ్మా, హారతికి వేళయింది. అందరూ వస్తే అమ్మవారికి హారతి ఇద్దాం. పదండి. అలాగేనమ్మా. అత్తా, వీడు మళ్ళీ ఏదో మెలికి పెట్టేలా ఉన్నాడు. నేను ఓడిపోతానేమో అనుకున్నావు కదా అత్తా, కానీ ఆ అమ్మవారి దయ, మా అమ్మమ్మ ఆశీర్వాదం, అలాగే నీ అమ్మి సపోర్ట్తోనే నేను గెలిచానత్తా. అల్లుడు, అమ్మవారు అమ్మమ్మ వరకు సరే, మరి అమ్మి అంటావేంటి? అది దా బిగ్ సర్ప్రైజ్ కదా మావా. నా పెళ్ళాన్ని ఆ ఎదవల నుంచి సేవ్ చేసే టైంలో అగ్రిమెంట్ పేపర్స్ మిస్ అయిపోయాయి. మరి ఎలా దొరికాయి? ఎలా అంటే థ్యాంక్ యూ మ్యాగీ, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? ఈ పేపర్లు తెచ్చావుగా,
అయితే నీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? ఆ ఎదవల నుండి ఇంత రిస్క్ చేసి సేవ్ చేసావుగా. సరే పద, త్వరగా వెళ్దాం. ఉమ్. హ్మ్. ఇదంతా జరిగింది. అమ్మీ మొత్తానికి వాడనుకున్నదే సాధించాడు రాయుడు. కాని మనం ఎవ్వరం కూడా వాణ్ణి ఏమీ చేయలేకపోయాం. అంటే ఇండైరెక్ట్ గా మీరు మా రాయుడు గారిని తిడుతున్నారు కదా మేడం గారు. ఏమన్నావురా? ఏముందయ్యా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఏం ప్రయోజనం లేదు. ఓ అంతని ఇంతని చెప్పి ఆ వెంకీబాబు చేతిలో ఎదవైపోయినారు అనే కదా మేడం మీ ఫీలింగ్. అబ్బే అదేం కాదులే రాయుడు, నేను కరెక్ట్ పర్సన్నే కలిసినాను. నువ్వు కరెక్ట్ ప్లానే వేసినావు, కానీ వాడికిట్టా కలిసొచ్చినది. ఏం చేస్తాం? ఏరా, అర్థమైందారా? అర్థమైందండి, నేనే అపార్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను నీకు ఒక బహుమతిని ఇస్తానురా. అమ్మా అఖిలాండేశ్వరి గారు, వాడికి ఎలా కలిసొచ్చినా సరే మనం చూస్తూ ఊరుకోకూడదు, ఓటమిని ఒప్పుకోకూడదు. మనం కలిసి వాడిని ఇంకో దెబ్బ కొట్టే ప్లాన్ వేయాలి. పండగ కూడా అయిపోవచ్చింది రాయుడు. రేపు కనుమ పూర్తవగానే రైతుల దగ్గర పంట కలెక్ట్ చేసుకుని ఆ వెంకిగాడు నా మిల్లుకి చేరుకుంటాడు. అదే కాని జరిగితే ఆ పిల్ల కుంక చేతిలో శిఖరం లాంటి ఈ అఖిలాండేశ్వరి ఓడినట్టే రాయుడు. ఓటమి మీకు మాత్రమే కాదండి అఖిలాండేశ్వరి గారు. ఒక్క సంవత్సరం ఈ ఊరి నుండి పంట బయటికి వెళ్ళింది అంటే ప్రతి సంవత్సరం నా నోట్లో మట్టి పడ్డట్టే.